అనేది గుడమ్మంటే కేసు అయినందుకు ఇప్పుడు 2 లక్షల రూపాయలు గొర్రెలు వస్తాయి 34 గొర్రెలు వీడు దాకా సంపాదించిన 15 లక్షలు రాజు ఇద్దరు పెద్ద బిడ్డలకు మాత్రం అనగా భర్తలు కొట్టి మంది కొట్టి నీళ్ళు వేసాడు పెద్ద బిడ్డల పెళ్లికి భర్తలు బొమ్మలాడ కానీ సైన మొగడు సన్నాయి మల్లెలు ఎద్దుమైన 2,000 ఖర్చు కంచికాలి కొమ్మ మించి మోగుతుంది పెద్ద బిడ్డలకు భర్తలు కొట్టి మందిలు లేదు మరి అటువంటి మాత్రం అనగా ఇంటి ముందర మాత్రం పంది రేసి పెళ్లి చేస్తాడు మాయమ్మో గుణసుందరికి భర్త గొప్పోడు అన్నాడు కాబట్టి అవు గంత మంది రోగపోళ్ళు మాత్రం 7-8 మంది వచ్చారు 100 మంది వచ్చి కూర్చున్నారు ఆ రోగపోళ్ళ దాంట్లో ఏ రోగ పని చేసుకోమంటారు అని మరి మాత్రం ఆకిట్ల తీసుకొచ్చి బజట్ల 18 పోలు పోసిండు పెద్ద బిడ్డలకు ఇద్దరికి ముత్యాలతో పోలు పోపించి పెళ్లి చేస్తాను ఇక్కడ గుణసుందరి దేవికి మరి 18 పోలు పోయించాను 18 పోలు పోయించి ఇదా గుణసుందరి నీకు మాత్రం మొగడే గొప్పోడు అన్నావు కదా అగో ఆ రోగపోళ్ళు అందరు ఉన్నారు అట్లా కూర్చున్నారు బిడ్డ ఆ రోగపోళ్ళ పోయి ఏ రోగపోయినా ఎనుకురాడు కచ్చుకో నీకు 18 పోలు పోసినా నీకు పెళ్లి చేస్తానన్నాడు మాయమ్మ నువ్వు భర్త గొప్పోడు అన్నందుకు గుణసుందరి దేవి రోగపోళ్ళు వచ్చిన అంతమంది రోగపోళ్ళ నీకు ఇంత వచ్చిన రోగపోని వేసుకో బిడ్డ అంటే ఆడివిల్ల కూడా సుందరి కావాలంటే కళ్ళకు రవ్వలు 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 సిరుకులు రాల్పవట్టేరా ఏ తల్లైనా కోరుకుంటారు ఏ తండ్రైనా కోరుకుంటారు నా బిడ్డకు అయిన సంసారం కావాలి ఆయన భర్త కావాలి తిరువంతుడు కావాలి నా బిడ్డకైన సంసారం కావాలి ఆయన ఇంట నా బిడ్డ వాడ నన్ను ఏ తల్లైనా కోరుకుంటాడు ఏ తండ్రైనా కోరుకుంటాడు రోగపోళ్ళకి ఇచ్చి పెళ్ళి బాబు నేను అవ్వలేని బిడ్డలు రానా నేను అవ్వలేని బిడ్డలు ఇప్పుడు ఉండేది చెయ్యా మన బిడ్డకు గింత ద్వారా పిల్లలు వేస్తారని నావ నీకు అడ్డం రాకపోవునా తమ్ముడా వికాలు మోకుదా నాయన నన్ను రోగపోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానంటే అడ్డవచ్చే అన్నలు లేరు ఆ బిడ్డ కూడా చూడారు అనుకుంటారు ఈ మెడకు అడ్డ బాబు కరవక బాధది ఇలా రోగపోళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు నాయన వల్ల ఏడ్చుకుంటారు రోగపోళ్ళు అంతమంది 100 మంది రోగపోళ్ళు వచ్చి మాలకాడ కూర్చుంటారే అమ్మ అడవిళ్ళ కూడా సుందరి వల్ల వల్ల ఏడ్చుకుంటా అడవిళ్ళ కూడా సుందరేమో ఆడి పుడగా పాడవాడా అడ్డు పుడగా అన్నరేమో తల్లి ఎదులా
బతుకు అరవంద బతుకు తల్లి లేని పిల్లలు తంగిళ్ళ పాలన్నరమ్మా అవ్వలేని పిల్లలేనా అంగతానే కోతులన్నరేమో అంటూ వరుకుంట గుణ సుందరి దేవి కలకల కలకల కన్నీరు తీసుకుంట గుణ సుందరి దేవి రోగ పొల్లు ఉంటే రోగ పొల్ల దాంట్లోకి వచ్చింది బిడ్డ పదిల్ల పప్పది పట్టింది బిడ్డ ఆడివిల్ల గుణ సుందరి దేవి దేవి అని ఉరుతుంది గుణ సుందరి దేవి అవ్వలాంటి కళ్ళకు రవ్వలు రవ్వలు సినుకులు రానుకుంటా అది ఇలా పప్పటి పట్టన్నదయ్యా నన్ను పెళ్లి చేసుకుంటానికి ఇంతమంది వచ్చిన అయ్యలారా ఒక్క మాటనయ్యా నేను భర్త గోపోడు అన్నందుకు నా తండ్రి నాకు అత్తవాన పెళ్లి చేస్తాను అయ్యలార మీ బాంధవ బాచ అయ్యలార మీ బాంధవ బాచ ఒక్క మాట చెప్తానా నాయన నేను కోరుకునేది ఒక్కటేనయ్యా నన్ను పెళ్లి చేసుకుంటామని ఇంతమంది వచ్చింది మా తండ్రి నాకు అత్తవాన పెళ్లి చేస్తాను అయ్యలారా నేను అవ్వలేరు బిడ్డ నన్ను ఆదరించుంది నాయన నన్ను పెళ్లి చేసుకుంటామనికి ఇంతమంది వచ్చింది ఇంట్లో నేను వేసుకునేది ఎవరినో ఒకరిని కానయ్యా నేను బంగుళాలలో బతికినా నా తండ్రి నన్ను నెయ్యి ఒక ముక్క ఒక ముక్క అన్నం ఒక ముక్క పెట్టి సుఖంగా ఆదుకున్నాను మేము రాజులే మీ జనం రాసలీల మొదలం కానయ్యా నన్ను పెళ్లి చేసుకుంటామని ఇంతమంది వచ్చింది నాకు నెయ్యి ఒక ముక్క అన్నం ఒక ముక్క పెట్టి బాబు నన్ను ఎవరు దాదుకుంటారో నన్ను దాదుకునే అంత మంచిగా దాదుకునే దాతుంటే నేను చెయ్యిలా ఆడితే నేను పెళ్ళి ఆడతానన్నే సుందరి గుణసుందర అంటాను కదా మా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నీ యొక్క బుక్క తిన్నా బువ్వొక్క బుక్క తిన్నా గంత మంచిగా దాడే దాత ఎవరు నా తండ్రి మాత్రం ఎట్లా గట్ట దాడే దాత ఎవరు చేయరావట్టు నాయన చేసుకుంటాను అన్నది మరి రావట్లేదు పొలం దాదా డబ్బులు ఒక్క చేత వడ్డు చెప్తే వడ్డు మాట్లాడి అని మాట్లాడతాయి ఒక వారకాల నీకేమరికి లాటర్లో కానీ ఉంటా బస్ స్టాండ్ లా తెలంగాణ బంద్ అంటే 10 రోజులు మొన్న కాలే తెలంగాణ బంద్ అని 10 రోజులు బంద్ పెడతారు ఏ బస్సులు అని బంద్ అయితే బస్సులు బంద్ అయితే లాటర్లో బస్ స్టాండ్కి ఎవరు వస్తారా కొడుకు ఎరిగేటోళ్ళకి ఎందుకు అంటే నేను చేసుకున్నాడు నేను చేస్తారా కానీ ఎండాకాలం చలికాలం పనులు వెళ్ళబోతా మరి వానకాలం ఎట్లా పోవాలి ముద్ది రాకుడు మొదలు పెడితే రాకి 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 కింద నున్న పడిపోయి ముద్ది అంతా వాడు వాడు వానకాలం వాళ్ళ తండ్రి తాగినట్టుగా నెయ్యో బుక్క పెట్టి పువ్వు బుక్క పెట్టి సాదే దాత ఎవరో చేయలేవట్టు అంటారు మనం నేను జాతరని ఎరకలి ఎల్లన్న చీలా వచ్చినప్పుడు ఆ బిడ్డకి దుఃఖం ఆగలేదు ఆ బిడ్డ కూడా సుందర అనుకున్నది నా నీకు చేయలా అట్ట మనిషి ఎట్ట ఒప్పనయ్యా ఎల్లన్నను చూడబోతే కూని కుట్టాది రోగం కనపడి ఈగలు కనపడుతూ అమలు ముసురుతారే అమ్మ ఎత్తులు గారు తందే అవుతుందా
పోరు పోసి ఇద్దరు అక్కల గౌనకి పెళ్లి చేస్తాను ఆ బిడ్డ కూడా సుందరికి అవో పచ్చన్నల పోరు బలంత పోసిందే అవ్వ పచ్చదార పోరునైనా పోలు ఏటికి పిచ్చలేమో నాకు అత్తమేమి చూసినావు అవ్వా నా సుఖ ఏమి చూసినవే అవ్వా నాకు అత్తమేమి చూసినావేమో సుఖ ఏమి చూసినావేమో ఎల్లందరేక పట్టుకోండి నాని బలంత పచ్చనుల పోలు పోతే పోలు కాడికి వచ్చిన పోలు కొలువు తీరిస్తే అవ్వ సుందరి ఓ దేవుడు ముచ్చాల పోలు పోసి ఇద్దరు అక్కలకు పెళ్లి చేస్తారు కానీ అక్కడ చెల్లిన కానీ ఏ ఒక్కరు లేరమ్మా పెళ్లి అయితే కోటమ్మ ప్రజలు కొమ్మలెత్తి చూస్తారు ఆటమ్మ ప్రజలు అరవైకి చూస్తారు గుణసుందరి నీకు ఇంత అధ్వానం పెళ్లి చేస్తాను మీ తండ్రి అనుకుంటారు కానీ అయ్యా ఇటువంటి అధ్వానం పెళ్లి ఎందుకు చేస్తాను అని ఏ ఒక్కరు అడుగుతలేదు ఎందుకంటే ఆయన మాత్రం అనగా రాజుని అడిగే అధికారం ఎవరికి లేదు అగ వాళ్ళు మాత్రం అనగా ఆ పెద్ద బిడ్డలకు అంత మంచిగా పెళ్లి అవుతుంది జతల పుత్తల జవాన్ల పేర్లు చేయించి వాళ్ళకి పెళ్లి చేస్తాను ఆ పెళ్లి కాడ పురుగు లేదు అంత గుణసుందరి పెళ్లి కానే ఉన్నారు అప్పుడు మాత్రం ఉగ్రసేన రాజు అన్నాడు ఇద్దరు పెద్ద బిడ్డలకు జతల పుత్తల జవాన్ల పేర్లు చేయించిన దబా దబా పోరు కాడికి వచ్చాను చిన్న బిడ్డ కూడా మామా ఎరకలాడా నమస్తే మామా మామకి వారకు నీ బిడ్డలు నాకు ఇచ్చినప్పుడు నువ్వు మహాగపతి బామ్మ మాట్లాడన్నాడు నువ్వు బిడ్డ ఇచ్చి నాకు పెళ్లి అయితే మావ అవుతావా బామ్మారి అవుతావా మాగాడా బామ్మారి వాడే అరే మామా అరే మావాడు అల్లుడాను అంటే బామ్మారు అంటే బామ్మారంట పని ఒక పూట అల్లడాను రాదు అరే పక్క నువ్వే చెల్లులు ఇచ్చావు నేను దగ్గర ఇచ్చేవు లేదు అరే ఎక్కడా ఏ మామ పసు బొమ్మకు పసు తాడు కట్టినా మెడ కట్టి తీసుకొని పో సరే సుందరి అయ్యా కనుక మాట ఏం మాట ఈ పసుతాడు నీ మెడలో నాకు 3 ముళ్ళు వేస్తా ఏ రాదయ్యా అందుకే కూడా చేతులకాయ ఏం లేవు నేను ఇట్లా ఆనబట్టుకున్నా నువ్వే ముడేస్తా అప్పుడు గుణసుందరి దేవి గుణవంతురాలు నా చేతులకి ఏళ్ళు లేవు నేను తాను పట్టుకుంటాను నువ్వేం ముడేసుకోండి అడవిల్ల గుణసుందరి దేవి పశువు తాడుకు పశువు బొమ్మ కడితే పశువు తాడు తీసుకోరి ఇంత 3 ముళ్ళు వేసుకున్నవే గుణసుందరి దేవి వల్ల ఏడుతుంది నా అన్నలు లేని పుడుక నది తమ్ముడు లేని పుడుక నాకు అన్నలు లేరు నాకు తమ్ముడు లేరు నా నాని పుడుక లేవు నాకెవరు లేక ఎవరు లేని పుడుక పుట్టలేవు ఎందుకు భగవంతా నన్ను భూమి మీద ఆడదాన్ని నన్నెందుకు వేసినవురా మామా పోరం తీసుకొని పో సరే దా గుణసుందరి పోందా అయ్యా వాటి కాడ మన రా పోందా గుణసుందరి వెళ్ళి పోదవచ్చి అమ్మ భర్త రెక్క ఎరకలి ఎల్లన్న రెక్క పట్టుకొని ఆ బిడ్డ గుణసుందరి దేవి ఎందుకల్లా కూడా రాదు ముందుకల్లా కూడా రాదు మూడడుగు వేసినారా ముందుకల్లా కూడా రాదు గుణసుందరి ముందు 3 అడుగులు వేసినప్పుడు అన్న అయ్యా ఎట్లా ఉంటుంది యాగమయ్యా
లేదు అత్తగారింటి పోయే బిడ్డకు ఒక్క అవతలేదు గుణసుందరి దబదబా తండ్రి ఉగ్రచేన రాజు దగ్గరికి వచ్చి ఆ ఉగ్రచేన రాజు దగ్గరికి వచ్చి అది ఇలా పప్పటి వచ్చాను ఏంది బాబు ఎందుకు వచ్చినావు? నేను పోతాను బాబు పో. కానీ ఒక్క మాట ఆడపిల్లలు అత్తగారింటి పోయేటప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి బాబు నేను అత్తగారింటికి పోతానంటే తండ్రి చేయవుగా 5 ఉంటే 5 చేతులు పెడతాడు 10 ఉంటే 10 చేతులు పెడతాడు అట్లా నీ 5 కాచపడి నేను రాలే నీ 10 కాచపడి నేను రాలే ఎందుకు అంటే బాబు నేను అత్తగారింటికి పోతాను అత్తగారింటి వేనకాడ నా భర్త కోపం వచ్చి ఓనాడు కాకుండా ఓరాడు నీ అమ్మగారింటికి వచ్చి నువ్వు ఏం తెచ్చినవే నువ్వు 5 తెచ్చినవా నువ్వు 10 తెచ్చినవా పులిసే పత్రాన్ని తెచ్చినవా అని నా భర్త అంటుంది నా భర్తకు నేను ఏం చూపియాలి నాన్న నీ దగ్గరకు వచ్చి బాబు నాకు 10 ఎకరాల భూమి అని నేను బతిలాడడానికి రాలే బాబు నాకు 10 తులాల బంగారం పెట్టు బాబు అని నేను అడగడానికి నేను రాలే నీ భూములు నాకు అంటు నీ జాగలు నాకు అంటు కానీ నాన్న 2 అక్కలకు పచ్చి ముత్యాల పోరుపు పోసి అవునానంగా పెళ్లి చేసి అయినా నేను బాధపడలే నాకు 18 పోరు వచ్చిన అయినా నేను బాధపడలే కానీ నాన్న 2 అక్కలకు దగ్గర బుత్తెలు జవాన్ల పేర్లు చేసినాం బంగారు బుత్తెలు కట్టించి 2 అక్కలకు పెళ్లి చేసినాం నాకు పశువు దాడుకు పశువు కొమ్ము కట్టి నాకు పెళ్లి చేసినాం అయినా నేను బాధపడలేదు కానీ నాన్న నువ్వు 100 ఏళ్ళు బతుకు అంతే సార్ కానీ బాబు నేను అత్తగారింటికి పోతాను నువ్వు ఏమి తెచ్చిన వాటి ఏమి చూపియాలరా నాన్న నీ రూపాలు నాకు నీ భూములు నాకు నీ జాగలు నాకు నా అవలీల వతి ఉండడాను మన ఇంటి ముందడు తులసి చెట్టు ఎట్టింది బాబు నాకు తులసి చెట్టు చిన్న ఒకెళ్ళారా తులసి చెట్టు నీ భూములు నాకు నీ జాగలు నాకు నీ భూములు అడగడానికి రాలేదు నీ జాగలు అడగడానికి నేను రాలేదు పూలప్ప నాకెవరే కటికోడు అయినా గాని బిడ్డన్న మాట నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగే కళ్ళల్లో నీళ్లు తిరిగే కటికొని కాదే బిడ్డు నేను కన్నా తండ్రినైనా పంతాన మాట వచ్చి నేను పంతం పట్టినాను నువ్వు పంతం పట్టినావో ఎవరి పంతం నెక్కుతాదో ఎవరికలాగా అనాలేదే మర్రం కాదు ఏం అడగలేదు నాయన అవ్వ వెట్క తులసి చెట్టు ఎందుకు అంటే ఏమి తెచ్చింది అని తులసి పత్రి తెచ్చావు అని అమ్మగారింటికి అడిగేళ్ళు అంటాడు అని ఇక తులసి చెట్టు ఇవన్నవే ఆ చెట్టు పట్టుకొని ఎల్లి పొమ్మన్నాడమ్మా తులసి చెట్టు పట్టుకున్నదమ్మా నువ్వు నా తోడు అంటానమ్మా తులసి చెట్టు పట్టుకొని పట్టుబెట్టి కచ్చినా అది కూడా సుందరి ఎరుకలి వెళ్ళన్నా నాదా ఎరుకలి వెళ్ళన్నా ఎప్పుడో బావయ్య మన ఇంటికి సరే పర్వాలేదు రావే బాబా గుణసుందర దేవి నా గుడి దగ్గరికి వెళ్ళిపోదామన్నాడు మా ఎరకలి ఎల్లన్న బయలు వెళ్ళిండు మన బయలు వెళ్ళిండు నా రామాబో ఉన్నాడు నా రామాబో ఏమైంది గుణసుందరి రెక్క పట్టుకొని నడవా ఎందుకంటే పెళ్ళమ్మ కూడా నెట్ట తెలవాలి రెక్క పట్టుకొని లెక్క
లింకలు పడుకొని తంటలు పడుకొని కొత్తగా పెళ్ళి ఎట్లా పోతారు తంటలు పట్టుకొని పోతారు. నాకు ఆ సంబరం లేదా? సరే పట్టుకున్నా పట్టుకో 6 మైలు వెళ్ళిండు పట్టుకున్నా. నువ్వు పట్టుకుంటే ఎట్లా పక్క దగ్గర పట్టుకున్నట్టున్నది. ఒక్కరు ఎక్కడ పట్టుకోవాలి పట్టుకుంటే ఇది తంట అన్నట్టు. నువ్వు ఇట్లా పట్టుకుంటే పక్క దగ్గర పట్టుకున్నట్టున్నది. ఎన్నో తెలుస్తుంది కష్టం. నా పేరు ఇష్టం. తన పైన వెళ్ళిండు రామ కమ్మల కుడితే వేడికి వచ్చేవాడు గది గుడిసే ఇది మనిషిని. సరే అది మైదానం ఇది గుర్రం. సరే నన్ను బంగాళాలు ఏమైనా బాధ పెట్టనయ్యా. ఈ గుడిసెలో పోదాం. సరే కానీ గుడిసెలు పోవడాలు పట్టి లేదు లేదయ్యా. నీ ఇంట్లో పెద్ద పెద్ద బంగాళాలు 6 ఫీట్లన్నారు తర్వాత 6 ఫీట్లన్నారే. 6 ఫీట్ల తరగకుండా పోతావు. సరే నాకు 3 ఫీట్లన్నారే దర్వాజా మళ్ళీ సూర్యపీటలు ఇంకా కిందికి ఉన్నాయి తాకుతాయి బొడిసొస్తుంది ఎత్తికి. నేను ఎట్లా వంగిపోతాను? నేను ముందుగా వంగిపోతా. వంగిపోయినప్పుడు నన్ను చూడు. నేను ఎట్లా వంగి లోపలి చూస్తాను గట్ల అయ్యనే దేవుడా గాదాడుతున్న గుణసుందరి బంగుళాల పక్షిన బిడ్డ రామ 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 ఆడికెళ్ళి చూడు ఆ బిడ్డ గుణసుందరి గుడిసెలకు వచ్చింది గుణసుందరి. కనక్క మాట నేను కట్ట చేస్తున్నాను. లేదయ్యా. చేతులకి ఏళ్ళు కాళ్ళకి ఏళ్ళు ఇవా మొండి తెడ్లు. నేనేం కట్టమా చెయ్య. అవ గుడిసెల మూల షిప్పు ఉన్నది. ఆ షిప్పు పట్టుకొని నేను ఊళ్ళో రోజు అడక తినేది. ఇక నా డ్యూటీ నీకు ఇస్తాను. ఎందుకు? నా నౌకరీ నీకు ఇస్తాను. జాబు నువ్వు కొట్టు ఈ జాబ్ నీకు ఇస్తాను. అయ్యో నువ్వు షిప్పు పట్టుకొని పోయి ఊళ్ళో పోయి అన్న పడతారా నాకు ముక్క పెట్టు. అయ్యా నేను ఒక ముక్క పెట్టి ఒక ముక్క పెట్టి అన్న ఒక ముక్క పెట్టి దానికునే తండ్రి చేయలేవట్టు అన్న నాయనా ఇలా పోయి అన్న వరకు రమ్మంటే నేను ఏనాడు ఇంతకెళ్ళి బయటికి వెళ్ళని బిడ్డను అన్నది ఎట్లా అడుగుదోను రాజుల బిడ్డను రాజలీల అయ్యా నువ్వు అన్న వరకు రమ్మంటే నేనెంత ఓదును నాయనా. మొగడాని గౌరవంతో నీ కానుంటున్నావు అడకత్తినావు అడక్కర లేకపోతే గిక్కుట్టదోడు నాకు మొగడైతాడా? నేను గీవినికి సంసారం చేస్తానా అని పోతే పోతున్నావు చూస్తాను మెట్ల మీద నీకు చూస్తాను పోతే సోటి బిడ్డ అయితే నీతో ఇంత దూరం మరి అయితే అన్నం అడతారా? అన్న పడకరా బాబా అన్న పడక రమ్మంటే చిప్ప చేత పట్టుకోని ఆడి వీళ్ళ గుణసుందరి దేవి మదనాపురి పట్టణం నడి ఊళ్ళకి వచ్చింది. అందరికి దండం పెట్టిందే నా తండ్రి నాకు అధ్వానమైన పెళ్లి చేసిన నా తండ్రి నేనేమి చెరువులో దేవో నాకి కర్మ ఎందుకు ఇచ్చినవో రామో పరందా పాపగారే బ్రహ్మదేవ జయమిరాజా రాజరవరా అంతరం అంటే పైతే లేకపోతే పక్క పట్టున బదలాడుకోరి లోట్లు
పాపగారే బ్రహ్మదేవ ఏమి రాతా రాజనవరా మంచి కొట్ట కాకబాయే మలమలి మీ రాజు రాగా వల్ల వల్ల ఎసుకుంటా వల్ల వల్ల ఎసుకుంటా నాడవిల్ల గుణ సుందరి రాతపుడుగా ముట్టినాను పుచ్చంతో వాచిరాయా పైసలు ఉంటేనేమో తలలాడి చూడు పైసలు లేకపోతే మొక్క నాలుగై ఇర్రి పాపగారే బ్రహ్మదేవ ఏమి రాజనవరా ఇంటికాడ చూడరాదు ఎరగాలి అల్లన్నా ఆ గుణసుందరి దేవి అన్నవాడికి చనిపోయింది అన్నవాడికి అత్తందా ఏ పాయించోడు కనబడితే పావు గంట మాట్లాడుతాందో రోగపనికి అనుమానం అనుమానం పెట్టావా రోగపనికి అనుమానం అనుమానం పెద్దగా గుణసుందరి అన్నవాడికి అత్త అది ఏమో తోటన్న వద్దు నాకు సంసారం ఎక్కువ చేయదు ఈ రోగపోడు నాకు మొగడు అవుతాడా ఇవి నాకు భర్త అది ఏమో తోటి పోవచ్చు అది ఇంతసేపు అన్నవాడికి అతను నేను ఇంతవరకు రాకపోయాను ఆడికి దూడ రాదు రోగపనికి అనుమానం అనుమానం ఏమంతటి గుద్ద గుద్ద పెడతాందో ఏమంతటి గత గత పెడతాందో ఏడో బియ్య బియ్య పెడతాందో ఎవరితో మాట్లాడినవే ఏ పాయింట్ కనబడ్డాడే ఎవరితో కుత్త కుత్త పెట్టావు దొంగలంచే ఎవరితో మాట్లాడితే గింత ఆలస్యం ఎందుకు అయిందా నీకు ఏ పాయింట్ నీకు కనబడ్డాడే గంటగా నీకు ఆలస్యమైంది కానీ నీ మింగడు నడలంచకుండా ఇది వరకు నీ మింగడు నాడే మా ఇల్లే పట్టుకే అన్ని అన్నమే పట్టుకే తోడుకోవాలి ఓ తల్లి అన్నం పెట్టి నువ్వు తల్లి అన్నం పెట్టి అన్నం పెట్టలేదా నా పేరు చెప్పపోయినావు నా పేరు చెప్పపోయినావు వాళ్ళు పెట్టా నా ఇంట్లో పోవాలి గందులు వేసుకొని పట్టుకొని రావాలి నా పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో రోగపడు పక్కపచ్చాను అసొంతలు చేయబట్టే మన సంవత్సరాలు వాసిపోతాయి ఇసొంతలు చెప్పడం చేయబట్టే మన సంవత్సరాలు వాసిపోతాయి రోగపడి పట్ల రోగపడి అయితే ఊరికి అందరు రోగపడి అంటే ఇచ్చిపెట్టదా పెన్ను అవి ఒక కూర్చొని పెళ్ళి వేసుకుంటారు సప్పిమూడు గుడ్డాడే నాలుగు పట్టడాక అందరు కూర్చోంటే నేను పోలే పోరుపా నేను పోలే పని వెళ్ళిపోయా అని చెప్తారా ఏ సప్లం పోవాలి అంటారు
తెచ్చిరా తింటావా పోయా అన్నం తింటావా తిను నన్ను చంపుతాను ఎప్పుడో కానీ ఇక తిను ఇష్టంగానే మొగని పెడతాను ఇష్టంగానే మొగలేదు పైన చేతికి చెప్పు ఇష్టంగానే నీకు అప్పుడు ఎప్పుడో వెనుకపోతావు అడగంగా అలా చెయ్యి తెట్లేనా చిప్పలు ఎత్తిన కలుపుతా అంటే ఆ సీమునేస్తారు అంత చిప్పల పడతా అంటే మంచిగా దాల్చే పప్పుచారు రోజునట్టు అవుతుంది అన్నా సీమునేస్తారంటే చిప్పల పడతాండి మంచిగా పప్పుచారు రోజునట్టు అయిందన్నా అంత ఇప్పుడు అన్నం పెట్టాలని మంచిగా పెట్ట మొక్క మీద కప్పితే చెప్పకే లేదు ఏం దొరుకుతా దొంగలాజముండా ఏం లేదయ్యా ఏడు లేదు ఇగో గుణసుందరి అన్నం పెట్టాలని మంచిది పెట్టవా అని నేను రావాలని చూసినావే నేను దచ్చినాక ఎట్లా నువ్వు ఊళ్ళో పోయినప్పుడు ఏమన్నా మాట్లాడుకుని వచ్చా తయారు కాదయ్యా ఉంచాను ఆ పిల్లం పోతే మంచి పిల్లం ఇంకేం కానీ గుణసుందరి ఒక మాట అది రోగపడి పెద్ద ఉంటుంది గంత ఆశ లేను గంత నమ్ముకోలేను పెళ్ళేందుకు ఎవరికైనా ఉంటుంది నమ్ముతున్నా నమ్మలేదు సుఖతానం ఉంటుంది ఆ రోగపనికి ఏం మంచి చూడడానికి పిల్ల ఉన్నట్టు సుందరి అయ్యా కొన్ని కట్టే వాళ్ళు ఇస్తారు సుఖం వాళ్ళు ఇస్తారు నేను ఇంత తిన్నా చెప్పలేని తెరిచిపెట్టా ఓ అన్నం నువ్వు తిను ఓ తింటేనేవో తిను సుందరదేవి అన్నం తిన సుందరదేవి శివునేత్తురు కలిసిన అన్నం తింటేనేమో తిను లేకపోతే అవుతారా వారే అట్లా కనిపించినాక ఎవరు తింటారు లెక్క నీకు ఇష్టమైతే తిను లేకపోతే లేరు తీసుకుపోయి పెంటల వారే అన్నప్పుడు ఆ బిడ్డ కూడా సుందర అనుకున్నది నేను ఎన్ని రోజులు అని అన్నం తినకుండా ఉంటాయిన భర్త కాదా నేను భార్యను కాదా అతను ఒకవేళ శివునేత్తురు కలిసిన అన్నం తింటే ఎట్లా కనిపించినాక ఎట్లా కనిపించినాక ఎట్లా తింటారు